నమస్కారం. న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలే బలం, గ్రామాభివృద్ధికి సర్పంచులు ముందుండాలి. జెడ్పీ చైర్మన్ చిన్నశ్రీను మార్గదర్శనం. అమరావతి బిల్లుకు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్, ప్రజాప్రతినిధులు హర్షం వెల్లువ. భోగాపురం విమానాశ్రయం, స్థానిక యువతకు ఉద్యోగాలే ప్రధాన డిమాండ్, ప్రజా సంఘాల డిమాండ్. ప్రజల విశ్వాసమే నాయకుడికి అసలైన పదవని, అధికారంలో ఉన్నా లేకపోయినా గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు చిన్నశ్రీను పిలుపునిచ్చారు. బొబ్బిలి నియోజకవర్గంలోని సూర్య రెసిడెన్సీలో పదవీకాలం పూర్తి చేసుకున్న సర్పంచులకు ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యుడు శంబంగి వెంకట చిన్నప్పనాయుడు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా చిన్నశ్రేణి మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని, క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రజలకు అండగా నిలిచిన వారి సేవలు అభినందనీయమని తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థలు సవాళ్లు ఎదుర్కొంటున్నాయని పేర్కొంటూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా సేవలు కొనసాగించాలని సూచించారు. జగనన్న ప్రభుత్వం గ్రామాలకు ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తు చేస్తూ తిరిగి అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఇతర నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజాసేవకి మరొక సంబంధం లేదు. మనం నిత్యం ప్రజాసేవలో ఉంటాం. ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ప్రజల పక్షాలు ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా ప్రజల పక్షాలు ఉండండి. ఇవాళ అధికారులతో సమన్వయం చేసుకొని మీ గ్రామంలో మరలా ఎన్నిక జరిగేంత వరకు కూడా మీరు సర్పంచ్గా కొనసాగండి. తప్పకుండా మీకు ఎప్పుడు కూడా మీ గౌరవ స్థాయిలో పెద్దలు కానీ, నియోజకవర్గాల పెద్దలు కానీ, జిల్లా స్థాయి పెద్దలు కానీ మేము ఎప్పుడు కూడా మీకు సహాయ సహకారం ఇస్తాం. మీకు అండగా ఉంటాం. మీకు ఎప్పుడు కూడా నిన్న ఎలా ఉన్నారో మొన్న ఎలా ఉన్నారని ప్రజలు చూస్తారో, రేపు ఎల్లుండు ఈ ప్రభుత్వం మళ్ళీ స్థానిక ఎన్నికలు నిర్వర్తించే వరకు. ఎందుకంటే మాకైతే నమ్మకం లేదు. స్థానిక ఎన్నికలు పెట్టాలని ఆలోచన చేయలేదు. వాళ్ళంతా కూడా టీవీలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజల నుంచి ఎప్పటికీ వ్యతిరేకత, ప్రజలు దూరమయ్యారు. ఏవైతే నాయకులు ఎన్నికల్లో చెప్పిన మాటలు ఉన్నాయో ఆ హామీలన్నీ మూటలయ్యాయి. హామీలన్నీ అక్కడ కూడా మూటగట్టి పక్కన పెట్టారు. ఇవాళ దాన్ని పక్క ఎదుగుతున్నారు. ఇవాళ మళ్ళీ ఒక అమరావతి రాజధాని పెట్టి మరలా దానికి మళ్ళీ ఏదో సాగుతున్నారు. ఇల్లు కట్టింది మళ్ళీ సోమేసినట్టు, మళ్ళీ పక్కలు రంగు రాసినట్టు ఇవాళ మళ్ళా రాజధాని అని చెప్పి మళ్ళా ప్రజలు మేము చేసే ప్రక్రియ. పార్టీకి బలోపేతంగా ఉన్నది. ఇక్కడ పార్టీ బలంగా ఉన్నదనే నినాదాన్ని రాబోయే రోజుల్లో చేయాల్సిన బాధ్యత ఈ వేదిక పెద్దలందరికీ మీకు ఉన్నదనే విషయాన్ని మరి గుర్తెలుతూ ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే ప్రజాస్వామ్యంలో మీరు ఎన్ని కాబట్టి ముఖ్యంగా సర్పంచులు కానీ, ఏదైతే మననే మీరందరూ పదవి చేసిన మా ఊళ్ళో సంబంధించిన కౌన్సిలర్స్ కానీ, మున్సిపల్ చైర్మన్ గారు కానీ మీరందరూ కూడా ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటూ మీ వార్డులో కానీ మీ గ్రామాల్లో ప్రజల పక్షాన ఉంటూ ఖచ్చితంగా ప్రజలకు ఇప్పుడు ఏ రకంగా గతంలో మీరు ఉన్నారో అలాగే ప్రజలతో పాటు తోడుగా ఉంటూ ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి మరొకసారి మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఇంత కష్టకాలంలో ఉన్న ఇంత విపక్షంలో ఇన్ని ఇబ్బందులు ఎదురైనా మీరందరూ కూడా పార్టీలు పెట్టుకొని పార్టీలో ఉండి పార్టీ పట్ల పార్టీ మద్దతుతో మీరందరూ ఉన్నందుకు మరొకసారి మా సర్పంచ్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు 5 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో సీతానగరం, పార్వతీపురం మండలాల సర్పంచులను సత్కరించారు. ఈ సందర్భంగా జోగారావు మాట్లాడుతూ పదవికి మాత్రమే విరమణ, ప్రజాసేవకు నిష్క్రమణ లేదు అని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని, గత 5 సంవత్సరాల్లో వారు అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మే 15వ తేదీన నారా లోకేష్ నివాసం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఏపీ సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ బి కాంతారావు తెలియజేశారు. స్థానిక ఎన్పిఆర్ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, సమాన పనికి సమాన వేతనం, హెచ్ఆర్ పాలసీ అమలు, వేతనాల పెంపు, ఈపీఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుటీ, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాల పెంపు వంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ డిమాండ్ సాధన కోసం మే 15వ తేదీన ఉదయం విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి మంత్రి లోకేష్ నివాసం వరకు కుటుంబ సభ్యులతో కలిసి మహా పాదయాత్ర చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటుతూ ఉంది. ఎన్నికల కంటే ముందు ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులు 22 రోజుల పాటు సమ్మె చేశారు. ఈ సమ్మె సందర్భంగా కూటమి నాయకులంతా కూడా మేము వచ్చిన తర్వాత అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పుకున్నారు. సమ్మె జరుగుతున్నప్పుడే సైమల్టేనియస్గా యువగలం పాదయాత్ర కూడా జరుగుతుంది. అడుగడుగున పాదయాత్రలో నారా లోకేష్ గారు ఈ సమ్మె గురించి ప్రస్తావిస్తూ మేము అధికారంలోకి వస్తే మినిమం టైం స్కేలు, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, కదా వైసీపీ ప్రభుత్వం మీకు అన్యాయం చేసిందని చెప్పి యువగలం పాదయాత్ర అన్నాళ్ళు ఆయన చేశారు. మరి ఈ శాఖకి ఆయనే విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకి 2 సంవత్సరాలైనా ఒక్కటంటే ఒక్కటి కూడా ముందుకు పోని పరిస్థితుంది. ఈరోజు మినిమం టైం స్కేల్ ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పిన మాట, ఎన్నికల తర్వాత మినిమం టైం స్కేల్ ఇవ్వలేమని చెప్పి జీవో నెంబర్ 2 ఇచ్చారు. ఉద్యోగ భద్రత విషయంలో ఏం మాట్లాడట్లేదు. ఇప్పుడు రాజకీయంగా అనుకూలంగా ఉంది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వమైనా అటు కేంద్రంలో కూటమి అధికారులు ఉంది, ఇక రాష్ట్రంలో కూటమి అధికారం ఉంది. అటు రాజకీయంగా అనుకూలమైన వాతావరణం కూడా ఉంది. మరి వాతావరణం ఉపయోగించుకుని ఇక్కడ పనిచేస్తున్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకి న్యాయం చేయడానికి అవకాశం ఉంది. మరి అవకాశాన్ని కూటమి ప్రభుత్వం వినియోగించుకోకుండా ఇక్కడ ఉన్న ఉద్యోగులు నిర్లక్ష్యంగా, ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టే పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు అనేక సందర్భాల్లో మంత్రులను కలిసాం, స్వయంగా విద్యాశాఖ మంత్రి గారు అనేకసార్లు కలిసాం, ప్రభుత్వంతో అనేకసార్లు చర్చల్లో కూర్చున్నాం, అయినా ఏం స్పందన లేదు. మొన్న కూడా మార్చి 6వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా జరిగింది, అయినా ప్రభుత్వం స్పందన లేదు. అందుకని చెప్పి సమగ్ర శిక్ష ఉద్యోగుల రెగ్యులేషను, సమాన పని సమాన వేతనం, మినిమం టైం స్కేలు పరిష్కరించాలని కోరుతూ మే 15వ తారీఖున విజయవాడ కృష్ణా బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ నుంచి మంత్రి గారి ఇంటికి పాదయాత్రగా మేము పోతా ఉన్నాం. మే 15వ తారీఖున విజయవాడలో ఉంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకి మేము విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తాను. ఈలోపే మీరు మాతో మాట్లాడి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయండి. ఒక్కటి కూడా గొంతమ్మ కోరిక కాదు. గతంలో మీరు మాకు ఏం చేస్తామని చెప్పారో అదే చేయండి. గతంలో మీరు ఏదైతే ట్వీట్ చేశారో ఆ ట్వీట్లో ఉన్న అంశాలనే మీరు పరిష్కరించండి అని చెప్పి మంత్రి నారా లోకేష్ గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. భారత చైతన్య యోజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఈ నెల 11 నుంచి చేపట్టనున్న ఆమరణ దీక్షకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని పార్టీ జిల్లా కన్వీనర్ మరిచెర్ల కృష్ణమూర్తి నాయుడు పిలుపునిచ్చారు. కనపాక యూత్ హాస్టల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలు జనాభాలో పెద్ద శాతం ఉన్నప్పటికీ అభివృద్ధిలో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల హక్కుల పరిరక్షణ కోసం బీసీ ధర్మదీక్ష పేరుతో ఆమరణ నిరాహారదీక్ష చేపడుతున్నట్లు తెలియజేశారు. బీసీ రక్షణ చట్టం, శాస్త్రీయ కులగణన, 44% రిజర్వేషన్లు, బీసీల కార్పొరేషన్లకు నిధులు విడుదల, అమరావతిలో భూములు కేటాయింపు వంటి డిమాండ్లతో ఈ దీక్ష కొనసాగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. భారత చైతన్య యువజన పార్టీ డిసెంబర్ నెలలోనే ఒక బీసీ సదస్సుని ఏర్పాటు చేసి బీసీల్లో ఉన్న అన్ని వర్గాల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని ప్రభుత్వానికి ఒక 5 ప్రధానమైన డిమాండ్లు, న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. ఆ యొక్క డిమాండ్లు ఏంటంటే, ఒకటి ప్రధానమైనది బీసీలకు రక్షణ చట్టం కల్పించాలని, బీసీలకు రాజధానిలో 1000 ఎకరాలు కేటాయించాలని, బీసీల కులగణన చేపట్టాలని, బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలు మరియు చట్టసభల్లో 44% రిజర్వేషన్ కల్పించాలని, బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని చెప్పి ఈ యొక్క 5 డిమాండ్లకి ప్రభుత్వం నుంచి సానుకూలమైన స్పందన రాకపోతే లక్షలాది మందితో బీసీ గర్జన నిర్వహించడం జరుగుతుందని చెప్పి ఆ రోజు తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు కాబట్టి ఈ సంవత్సరం ఫిబ్రవరి 22వ తారీఖున బీసీ గర్జన అని చెప్పి అమరావతిలో లక్షలాది మంది బీసీలతో ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ రోజు చెప్పడం జరిగింది ఏంటంటే, మా యొక్క జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రభుత్వం ముందు ఇవే 5 డిమాండ్లని మార్చి 31 లోపు మాకు ఎటువంటి పరిష్కారం చూపెట్టాలని చెప్పి, ఒకవేళ
ఆ రోజు మా 31 లోపు మీరు పరిష్కరించిన పక్షంలో ఏప్రిల్ 11 పూలే జయంతి రోజు మేము ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం జరుగుతుందని చెప్పి ఆయన సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. అయితే ఈ మార్చి 31 వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఈ యొక్క న్యాయమైన డిమాండ్ల కోసం కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేయడం జరిగింది. దాని కారణంగా ఏప్రిల్ 11 ఆయన ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం జరుగుతుంది. కాబట్టి మన యొక్క 3 కోట్ల మంది ప్రజల కోసం బీసీల్లో రాష్ట్రంలో సగ జనాభా కలిగిన బీసీలకి న్యాయం చేయమని చెప్పి ఆయన ప్రాణత్యాగానికి సిద్ధపడి కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి బీసీ వర్గాలే కాకుండా హరిజనులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలు, అగ్రవర్ణాల్లో ఉన్న బీసీల మీద సానుకూల అభిప్రాయం ఉన్నోళ్ళు, రాజకీయ పార్టీలు, బీసీలకి ఏదైతే న్యాయం చేస్తామని చెప్పే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా ఇతనికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేయడం జరుగుతుంది. శ్రీ చలపతి విద్యా సంస్థల ఆధ్వర్యంలో జమ్ము నారాయణపురం స్కూల్ ప్రాంగణంలో ఛాంపియన్ సెలబ్రేషన్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సంస్థ డైరెక్టర్లు కృష్ణమూర్తి, శ్రీనివాసరావు మరియు ప్రిన్సిపల్ వంగపాడు సందీప్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సందీప్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం మరియు ఉత్సాహాన్ని పెంపొందించేందుకు తమ విద్యాసంస్థ ఎప్పటికప్పుడు ముందుంటుందని స్పష్టం చేశారు. విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసానికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని తెలియజేశారు. కార్యక్రమం మొత్తం ఆనందోత్సవాల మధ్య సాగి విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. Staff and parents, the last year we got we will say, I request Sri Chalapati School, wonderful achievement, and staff members, and the శ్రీ చలపతి స్కూల్ ప్రారంభించి 3 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా అతి గ్రాండ్గా యాన్యువల్ డే అనేది చేస్తున్నాం. చలపతి ఛాంపియన్ సెలబ్రేషన్స్ ఈవెంట్ అనేది మా పిల్లల్లో ఉత్సాహానికి అలాగే ఎన్నో రకాల ఇన్స్పిరేషన్స్కి కారణమవుతుంది. అలాగే ఈ ఇయర్ మొత్తం మీద మేము చేసిన అకాడమిక్ ప్రోగ్రెస్ అవ్వచ్చు, అలాగే ఈ గేమ్స్ పరంగా చేసిన టోర్నమెంట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మా స్కూల్ యొక్క విద్యా అభివృద్ధికి అలాగే పిల్లల యొక్క మానసిక వికాసానికి కూడా ఎంతగానో దోహదం చేస్తాయి. అలాగే ఇలాంటి ఈవెంట్స్ ఎన్నో చేస్తాము. అలాగే ప్రతి పిల్లలకు కూడా ఈ కాలంలో కావాల్సిన విద్యతో పాటు మానసిక విలాసం, విద్యాబుద్ధులు, నీతి పాఠాలు ప్రతిదీ కూడా క్రమశిక్షణతో కూడిన విద్య అనేది శ్రీ చలపతి స్కూల్స్ అనేవి అందిస్తాయని అందరూ కూడా మా తరపున హృదయపూర్వక విశేష చెప్తున్నాం. 3 years కంప్లీట్ అయిన సందర్భంగా యాన్యువల్ డే అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ సెలబ్రేషన్స్ ఏంటంటే పిల్లల్లో ఉత్సాహం నింపడానికి ఈ సెలబ్రేషన్స్ చేస్తున్నామండి. అలాగే పేరెంట్స్ కూడా కోవడం వల్ల ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అని గ్రాండ్గా చేయడం జరుగుతుంది. సో ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ ఈవెంట్ని కండక్ట్ చేస్తామండి. అంటే పిల్లల్లో ఏంటంటే ఒక నూతన ఉత్సాహం రావడం కోసం ఈ సెలబ్రేషన్స్ అనేది జరుపుతున్నాం సార్. అమరావతి రాజధానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లును సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించడంపై విజయనగరం ఎంపీ కలిసిటి అప్పలనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ బిల్లు ఆమోదానికి కృషి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అమరావతి బిల్లు ఆమోదం రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను చూపిస్తుందని ఆయన పేర్కొన్నారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా పార్లమెంట్ ఆమోదించడంతో పార్వతీపురం, మన్యం జిల్లాలో సంబరాలు మిన్నంటాయి. ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తూ జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అమరావతి రాజధానిగా ఖరారవడం 5 కోట్ల ఆంధ్రుల దీర్ఘకాలిక ఆశయం నెరవేరినట్లేనని తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని, భవిష్యత్తులో అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. అమరావతి వంటి చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యత గల పేరును రాష్ట్ర రాజధానిగా పొందడం గర్వకారణమని తెలియజేశారు.
జిల్లా కలెక్టర్తో పాటు పార్వతీపురం మున్సిపాలిటీ కార్యక్రమంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ హేమలతో కలిసి కలెక్టర్ జ్యోతి వెలిగించి కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. అలాగే జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాసేపు విరామం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమరావతి రాజధానికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలపడంతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం నుంచి బాలాజీ కూడలి వరకు ఎమ్మెల్యే అద్ది గజపతిరాజు ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. ముందుగా ఆమె అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గంటస్తంభం వరకు ర్యాలీగా వెళ్లి పార్టీ శ్రేణులు మానవహారంగా ఏర్పడి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి ప్రజలకు మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. అమరావతి రాజధాని బిల్లుకు ఆమోదం లభించడం రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను చూపిస్తుందని నాయకులు అభిప్రాయపడ్డారు. సంతోషమైన దినం, ఎంతో శుభమైన రోజు. ఎందుకంటే మన క్యాపిటల్ అమరావతి అనేది చట్టబద్ధంగా పూర్తయింది. మనం 25వ తారీఖున మార్చిన మనకి అసెంబ్లీకి పిలిచారు. ఆ రోజు మనం సెక్షన్ అనేది అమెండ్ చేయడానికి, యాక్ట్ అమరావతి అనేది సెక్షన్ లో యాడ్ చేయడానికి మనం అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది. అయితే అసెంబ్లీ నుంచి అది పార్లమెంట్ కి తీసుకువెళ్లారు. పార్లమెంట్ కి వెళ్ళాక పార్లమెంట్ లో కూడా నిన్న పాస్ అయ్యి ఈ రోజు పూర్తిగా వచ్చింది. అయితే ఎంతో సంతోషం అనిపించింది. ఒక బ్లూ అండ్ గ్రీన్ క్యాపిటల్ ఏదైతే మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, నవ్యాంధ్రకి ముఖ్యమంత్రిగా వారు ఈ కొత్త క్యాపిటల్ అనేది నిర్మించారు. ఈ కొత్త క్యాపిటల్ ఒక బ్లూ అండ్ గ్రీన్ క్యాపిటల్ గా అయితే పూర్తిగా ప్లానింగ్ తో మనం చూసుకుంటే రోడ్స్ అయితేనేమి, డ్రైన్స్ అయితేనేంటి, అలాగే రైట్ యాంగిల్స్ లో రోడ్స్, సఫిషియంట్ వాటర్, ఎలక్ట్రిసిటీ, అలాగే అన్ని భవనాలు నిర్మాణాలు, అసెంబ్లీ అయితేనేంటి, జ్యుడిషియరీ కోసం అయితేనేంటి, అలాగే మనకి ఎగ్జిక్యూటివ్ వింగ్ కోసం అవసరం ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీలో అన్ని విధాలుగా భవనాలు, వాళ్ళకి ఉన్నటువంటి
ఇల్లును వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఉన్నటువంటి హౌసింగ్. అలాగే మనం చూసుకుంటే ఒక క్యాపిటల్ సిటీకి ఎప్పుడైనా మనం చూసుకుంటే మన హైదరాబాద్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మోర్ దెన్ 60% ఇన్కమ్ తెలంగాణకి హైదరాబాద్ నుంచి వస్తుంది. అదే విధంగా అమరావతిని కూడా ప్లాన్ చేయటం జరిగింది. అయితే ఒక ఏఐ సిటీగా అలాగా ఎంతో మంది ఉద్యోగ అవకాశాల కల్పన కోసం ఒక జీడిపి రేస్ చేయటానికి అలాగే ఒక ఫైనాన్షియల్ గా అన్ని విధాలుగా కూడా మనకి ఆర్థికంగా మన బలోపేతం చేయడానికి క్యాపిటల్ నిర్మించడం జరిగింది. అమరావతి రాజధాని బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించడంతో జనసేన నాయకులు అవనాపు విక్రమ్, డాక్టర్ అవనాపు భావన హర్షం వ్యక్తం చేశారు. విజయనగరం బాలాజీ నగర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుతూ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవనాపు విక్రమ్ మాట్లాడుతూ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషించిన ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు త్యాగం అమూల్యమన్నారు. డాక్టర్ అవనాపు భావన ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి బిల్లు ఆమోదం రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను చూపిస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే అద్ది విజయలక్ష్మి గైతురాజు ఆధ్వర్యంలో జరిగిన సంబరాల్లో జనసేన శ్రేణులు పాల్గొన్నారు. भारत माता के जय, भारत माता के जय, भारत माता के जय, जय अमरावती, 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 जय आंध्रा, जय आंध्रा, जय ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఎంతో ముఖ్యమైన రోజు. ఎందుకంటే అమరావతి రాజధానికి సంబంధించి బిల్లు ఆమోదం పొంది మన రాష్ట్ర అభివృద్ధికి ఒక కొత్త దిశ ప్రారంభమైందనే చెప్పాలి. అమరావతి అంటే ఒక నగరం కాదు, మన భవిష్యత్తు. ఎందరో రైతుల త్యాగం, ప్రజల నమ్మకం, ప్రభుత్వ సంకల్పం. ఈ బిల్లు ఆమోదం పొందడం ద్వారా రాష్ట్ర పరిపాలనకు ఒక స్థిరమైన కేంద్రం ఏర్పడుతుంది. పెట్టుబడులను ఆకర్షింపబడతాయి, అలాగే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అన్ని విధాలా మన రాష్ట్రం ముందుకెళ్తుంది. దీనికి సంబంధించి ఈ బిల్లు ఆమోదానికి సంబంధించి అన్ని విధాలా కృషి చేసి ఈరోజు ఈ బిల్లు ఆమోదం పొందడానికి ముఖ్య కారణమైనటువంటి మన భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారికి కూడా మేమందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో రాష్ట్రం అంతా ప్రతి ఇంటి దగ్గర, ప్రతి మా కూటమి కార్యాలయాల దగ్గర ఈ దీపారాధన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు. మరి ఈరోజు ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నాం అని అనుకుంటే, దాదాపు 30,000 ఎకరాలు రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చిన రైతులకి ఒక పండగ దినం ఈరోజు మనం ముఖ్యంగా చెప్పుకోవాలి.
ఆ రోజు 2020 టైంలో పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రామాలన్నీ సందర్శించినప్పుడు ఆయన చెప్పారు, అమరావతి రాజధాని అవుతుంది, ఈ తొగ్లక్లు ఎన్ని మార్చినా దాన్ని మీరు పట్టించుకోకండి, అమరావతి రేపు రాబోయే మన ఆంధ్రాకి రాజధాని అని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. అదే దిశగా ఆయన బీజేపీతో కానీ టీడీపీతో కానీ పూర్తి స్థాయిలో ఆయన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించి ఈరోజు అమరావతి బిల్లుని మన శాసనసభలోని, లోకసభలోని, రాజ్యసభలో ఈరోజు ఆమోదించి ఒక చారిత్రాత్మక దినం ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈరోజు చూసుకుంటే అన్ని పార్టీలు, ఉభయ సభల్లో కూడా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి, కేవలం వైసీపీ ఒక్కటే మద్దతు ఇవ్వలేదు. అంటే ఇంకా రాష్ట్రం మీద, మన రాజధాని మీద వాళ్ళు ఏ విధమైన వికృత ఆలోచనతో ఉన్నారనేది ఈరోజు శాసనసభ సాక్షిగా ఈ 5 కోట్ల మంది ప్రజలు చూడడం జరిగింది. మనందరం కూడా గమనించి ప్రజలందరూ ఈరోజు ఒక సంతోషమైన వాతావరణంలో, ఒక పండగ వాతావరణంలో మనకు రాజధాని రాకపోతుంది. రాజధాని అంటే ఎందుకు? ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక రాజధాని ఉండాలి, ఒక మూలమైన ప్లేస్ ఉండాలి. ఆ ప్లేస్ కోసం ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ విభజించి 10 సంవత్సరాలు అయినా ఈ రోజుకి మనకు రాజధాని లేదనే దౌర్భాగ్య పరిస్థితిని గత పాలకులు తీసుకొచ్చారు. ఈ రోజు అది నిజంగా మన ప్రధానమంత్రి మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దాన్ని సాధించి ప్రజల కోసం చేసి చూపించారు. సో ఎంతోమంది రైతుల్ని ఎంతోమందిని ఇబ్బంది పెట్టారు, అసలు వాళ్ళు బయటికి రావడానికి కూడా వచ్చే పరిస్థితి లేకుండా చేశారు. సుమారు కొన్ని వందల రోజులు వాళ్ళు నిరసన దీక్షలు చేశారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక మంచి ఉపశమనంగా, ఒక మంచి గిఫ్ట్గా మన భారతదేశ ప్రభుత్వం కానీ, మన ఆంధ్ర ప్రభుత్వం కానీ ఇవ్వడం జరిగింది. నిజంగా మేము అందరం కూడా సంతోషించి, మా జనసేన అందరం కూడా ఈరోజు ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జై అమరావతి, జై ఆంధ్ర, జై భారత్, భారత్ మాతాకి. రాష్ట్ర రాజధానిగా అమరావతిని కేంద్ర ప్రభుత్వం ఆమోదయోగ్యంగా ప్రకటిస్తూ లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో గజపతి నగరం నియోజకవర్గం జామి మండలం కుమరాం గ్రామంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీటీసీ జాగరపు వేణుగోపాలరావు, గ్రామ సచివాలయ సెక్రటరీ సుజాత ఆధ్వర్యంలో మన రాష్ట్రానికి మన రాజధాని అమరావతి అనే నినాదంతో గ్రామస్తులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో మహిళలు, యువత, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమరావతి రాజధానికి తమ మద్దతును తెలియజేశారు. అంతేకాకుండా గ్రామంలో భారీ ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఆకాశాన్ని అలంకరించిన వెలుగులు గ్రామంలో పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చాయి. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ రాష్ట్రానికి ఒకే రాజధానిగా అమరావతిని ప్రకటించే దిశగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 3 భాగాలుగా విభజనపై ఉన్న అనిశ్చితి తొలగిపోతుందని ఆమె పేర్కొన్నారు. అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందితే రాష్ట్రానికి స్పష్టమైన దిశ లభించి సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని గ్రామ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించగా అమరావతి రాజధానిపై ప్రజల్లో ఉన్న ఆకాంక్షలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని శాస్త్ర రాజధానిగా పార్లమెంట్ ఆమోదించిన సందర్భంగా మేము మా గ్రామంలో ప్రజలందరం కూడా కొవ్వొత్తులు వెలిగించి వెలుగు నింపే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గత 5 సంవత్సరాలు పెట్టి అమరావతి రాష్ట్ర రాజధానిగా ఏది ఉంటుందో తెలియని పరిస్థితుల్లో తెలుగు ప్రజలందరూ ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు శుభదినం. ఇలాంటి వెలుగులు నింపినటువంటి పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా గ్రామం తరఫున కుమరాం గ్రామంలో తెలుగుదేశం కార్యకర్తలుగా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. మరి ఈ శుభ సందర్భంలో అందరికీ వెలుగు నింపాలనే ఉద్దేశంతో ఆ సింబాకల్గా మేము కొవ్వొత్తులు వెలిగించి రాష్ట్ర ప్రజలు చీకటి నుంచి వెలుగులు వచ్చాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రాప్తికి ఈరోజు మనం ఈ కుమరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సచివాలయంలో అదే ఇన్నాళ్ళ మన కళ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కళ నెరవేరే రోజు అండి ఇది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంతవరకు రాజధాని అనుకుంటున్నాం, కానీ రాజధాని అనేది ఈరోజు ప్రతి ఒక్క ప్రజలు కూడా గర్వంగా చెప్పుకునే విధంగా మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పార్లమెంట్ మద్దతుగా మనకి ఈ రాజధాని అమరావతిని బిల్లును ఆమోదం అనేది చేశారు. దానికి మద్దతుగా ప్రజలందరూ కూడా హర్షద్వేగాలు, అదేవిధంగా ప్రజలు అందరూ కూడా హర్షద్వారాల మధ్య ఈరోజు ఈ జ్యోతి ప్రజల కార్యక్రమాన్ని మనం అందరికీ ధన్యవాదాలు. స్మార్ట్ కిచెన్ విధానాన్ని రద్దు చేసి పిల్లలకు వేడివేడి భోజనం అందించడంతో పాటు
వంటమ్మల ఉపాధిని కాపాడాలని మధ్యాహ్న భోజన పథక కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఏపీ మధ్యాహ్న భోజన పథకం సిఐటియు ఆధ్వర్యంలో కేఎల్పురం ఎన్పిఆర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ వంటమ్మలకు కనీస వేతనాలు చెల్లించడంతో పాటు మెనూ ఛార్జీని 20 రూపాయలు పెంచాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. స్మార్ట్ కిచెన్ అమలు వల్ల పిల్లలకు తాజా భోజనం దూరమవుతుందని, కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుధారాణి, అధ్యక్షురాలు మంగలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు లక్ష్మి, సీత, దేవి తదితరులు పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన మధ్యాహ్న భోజన నిర్వాహకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఏపీ మధ్యాహ్న భోజన పథక కార్మిక యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు మీడియా సమావేశం జరుపుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని స్మార్ట్ కిచెన్ల పేరుతో ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం చేశారు. ఈ మధ్యకాలంలో నేను కలెక్టర్ గారిని అలాగే అధికారులు మేము కలిసినప్పుడు స్మార్ట్ కిచెన్ల ద్వారా మీకు వెహికల్స్లో పిల్లలకి భోజనాలు వస్తాయని చెప్తున్నారు. ఇది తప్పు. గత 25 సంవత్సరాల నుండి బిల్లులు రాకపోయినా, జీతాలు రాకపోయినా వంటమ్మలు, డోక్రా మహిళలు, పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాల నుండి వచ్చిన ఈ డోక్రా మహిళలు వాళ్ళ పుస్తులతాలు తాకట్టు పెట్టి పిల్లలకి వేడి భోజనం పెట్టారు. ఈరోజు మేము కూటమి ప్రభుత్వానికి అడుగుతున్నాం, పిల్లలకి వేడి భోజనం నుండి దూరం చెయ్యొద్దు, వంటమ్మల ఉపాధి తీయొద్దు, స్మార్ట్ కిచెన్లు వెనక్కి తీసుకోండి. లేని పక్షంలో ఈ పోరాటం అనేది ఉధృతం చేస్తాం. పిల్లల తల్లిదండ్రులతో, ప్రజలతో, ప్రజా సంఘాలతో మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. కేరళలో ప్రతి వంటమ్మకు కూడా నెలకి 13,500 రూపాయలు ఇస్తున్నారు. మన రాష్ట్రంలో 3,000 రూపాయలు ఇస్తున్నారు. ఏ విధంగా తింటారు? ఏ విధంగా బతకాలి? ఈరోజు ధరలు విపరీతంగా పెరిగాయి. పిల్లలకి ఇస్తున్న మెనూ ఛార్జీ 6 రూపాయలు, 8 రూపాయలు. ఈ ధరలకి నాణ్యమైన ఫుడ్ ఏ విధంగా అందించాలని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే నిధులు కేటాయించండి, బడ్జెట్ కేటాయించండి, పిల్లలకి ఇచ్చే మెనూ ఛార్జీ 20 రూపాయలు చెయ్యండి, వాళ్ళకి నాణ్యమైన ఫుడ్ ఇవ్వండి, చిత్తశుద్ధితో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని మేము ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎవరైతే ఈరోజు డోక్రా మహిళలకి ఉపాధి కోసమని ఊర్లో 3,000 ఇచ్చినా సరే పనిచేస్తున్నారు. ఈ జీతాలు 10,000 చేయాలని, ఉపాధిని తీయొద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ స్మార్ట్ కిచెన్లు వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సిఐటియు ఏపీ మధ్యాహ్న భోజన నిర్వాహక యూనియన్గా మేము ఈరోజు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి హెచ్చరిక చేస్తున్నాం. క్రైస్తవుల పవిత్ర దినమైన గుడ్ ఫ్రైడే సందర్భంగా విజయనగరం పట్టణంలో ప్రార్థనలు, ఆరాధనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా జీసస్ క్రీస్ట్ త్యాగాన్ని స్మరించుకుంటూ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు, శోభాయాత్రలు చేపట్టారు. పట్టణంలోని పలు చర్చిల్లో ఉదయం నుంచే ప్రార్థనలు కొనసాగగా విశ్వాసులు పెద్ద ఎత్తున హాజరై ప్రార్థనలు చేశారు. యేసుక్రీస్తు సిలువ వేయబడిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ భక్తులు నిశ్శబ్దంగా ఆరాధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతి, సహనం, ప్రేమ సందేశాలను అనుసరించాలని పాస్టర్లు సూచించారు. పట్టణంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సాధారణంగా మనిషి చనిపోయిన రోజుని శుభమని పలకడం ఈ మానవాళి చరిత్రలోనే మొట్టమొదటిసారి జరిగింది. ఎవరు చనిపోయిన రోజు కూడా శుభ శుక్రవారం కాదు, కానీ యేసుప్రభు చనిపోయిన రోజు శుభ శుక్రవారంగా మరి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆచరిస్తున్న ఒక ప్రత్యేకమైన దినం. ఏటి ఈ దినం తాలూకా ప్రత్యేకత అంటే యేసుప్రభు మానవుల కోసం, మానవుల పాపాలని క్షమించడానికి సిలువ మీద తన రక్తాన్ని కార్చిన దినం. ఈరోజు ఈ యొక్క ప్రత్యేకమైన దినంలో మరి విజయనగరం పురాతన సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తాడు దేవుడు. అంతేకాదు యేసుప్రభు సిలువలో పలికిన మొదటి మాట ఏంటంటే, వీళ్ళు ఏం చేస్తున్నారో వీరు తెలియదు ప్రభా, వీరిని క్షమించాలి. ఈరోజు భారతదేశంలో ఒక లౌకిక రాజ్యంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, ఏదో రకంగా ఇతర మతాలని హింసించాలని. ప్రియులారా, ఈ లౌకిక రాజ్యంలో ప్రభుత్వానికి మతం ఉండదు,
ఏ మతం అన్యమతం కాదు. మతం లేని నాస్తికులు కూడా మతస్థులు కాదు. మనందరమీ ఒకే మతం. అది భారత మతం, భారత ధర్మం. భారతదేశంలో ఉన్న ప్రత్యేకమైన ధర్మం ఏంటంటే ఒకరినొకడు ప్రేమించుకోవడం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ఎంతో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మన దేశం ఒకటి. ఎంత అభివృద్ధి చెందుతూ ఉన్నా దేవుడంటే భయం కలిగిన ప్రజలంగా మనం ఉన్నాం. దేవుడు కావాలని ఆశపడే ప్రజలంగా ఉన్నాం. ఎందుకంటే మనం మంచి జరగాలి, మన ఇల్లు బాగుండాలి, మనం అభివృద్ధి పడాలి అనే ఏదైనా ఒక మతాన్ని తీసుకొని ఆ మతంలో కలిగిన ఆచారాలు పెట్టుకొని దాన్ని చుట్టూతో మనం తిరుగుతూ మనం మంచిగా ఉండాలనే మనస్సును మనం అందరం కలిగి ఉన్న వాళ్ళమే. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన చేతులతో చేసుకున్నది ఏది కూడా మనల్ని మంచిగా నడిపించదు. మన యొక్క పద్ధతులు ఏవి కూడా మనల్ని మంచిగా నడిపించదు. వేదాల్లో మనకు చెప్తుంది పాపం అనేది ఉన్నది. ఆ పాపం పోవాలి అని అంటే రక్తం కడగాల. ఆ రక్తమే పాపాన్ని కడుగుతుందని. అయితే ఎవరి రక్తం కడుగుతుంది? గొర్రెలు కానీ మేకల రక్తము, కోళ్ళ రక్తము మనల్ని పాపం నుండి విమోచింపలేవు. మనిషిగా ఆ మనిషి కూడా పరిశుద్ధంగా ఉండాలి, తప్పు చేయకుండా ఉండాలి, అబద్ధం ఆడకుండా ఉండాలి, పాపం లేనివాడుగా ఉండాలి. ఇలాగ ఎవరున్నారు? మరి క్రమంగా చూసుకుంటే తల్లిదండ్రుల వల్ల పిల్లలు పుడతారు కనుక ఆ పాపము పుట్టుతున్నప్పుడే వస్తుంది కనుక జన్మ పాపము, కర్మ పాపమును మనిషి తొలగించలేడు మరొకరి యొక్క పాపాన్ని. అదే యేసుక్రీస్తుని చూసుకుంటే ఆయన పరిశుద్ధ ఆత్మ వల్ల పుట్టిన మరి శరీరంగా ఉంది కనుక ఆయనలో ఉన్న రక్తము పరిశుద్ధ రక్తము. సో ఆ రక్తము శిలువ మీద చిందించినప్పుడు మనుషుల అందరి యొక్క పాపము మరి తీసివేయబడుతుంది కనుక ఆయన మాత్రమే దేవుడుగా ఉన్నాడు. ఈ కార్యము చేసిన వారెవ్వరూ కూడా లేరు ప్రపంచం అంతట్లో. ఇటువంటి కార్యము రక్తమును చిందించిన కార్యం చేసిన వారెవ్వరూ లేరు. కేవలం యేసుక్రీస్తే చిందించాడు కనుక ఆయనే దేవుడు. ఆయన నమ్ముకుంటే మనకు మోక్షం కలుగుతుంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జిల్లా యువతకు భూములు కోల్పోయిన కుటుంబాలకు ప్రాధాన్యతగా ఉపాధి అవకాశాలు కల్పించాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు. పౌరవేదిక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేల కోట్ల వ్యయంతో నిర్మితం అవుతున్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా స్థానికులకు ఉద్యోగాలు కల్పించకపోతే అది అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. విమానాశ్రయం ప్రారంభం తర్వాత డ్రైవర్లు, హౌస్ కీపింగ్, గ్రౌండ్ స్టాఫ్, కార్పెంటర్లు తదితర విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలియజేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఇటువంటి సమావేశాలు నిర్వహిస్తున్నామని, స్థానిక యువతకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 4,596 కోట్ల రూపాయలతో 2,750 ఎకరాల్లో నిర్మితమవుతున్నటువంటి గొప్ప అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం గొప్పతనం ఏంటి అంటే ఈ విమానాశ్రయంలో కార్గో ఒకదాన్ని పెడుతున్నారు. అయితే ఇంత గొప్ప విమానాశ్రయం విజయనగరం జిల్లా భోగాపురంలో ఏర్పాటు చేసి రేపు జూన్ నెలలో విమానాలు దించుతామంటుండడాన్ని మేము విజయనగరం జిల్లా పౌరవేదిక నుంచి అభినందిస్తున్నాం. కానీ ఇందులో మా వాటా ఎంత? మా జిల్లా ప్రజలకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు? అక్కడ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి భూములు ఇచ్చిన వాళ్ళ కుటుంబాలకి ఉద్యోగాలు ఎన్ని ఇస్తారు అంటే చెప్పడానికి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ సాహసం చేయలేనటువంటి పరిస్థితి నెలకొంది. అందుకని విజయనగరం జిల్లా పౌరవేదిక నుంచి కోరుతున్నాం, అయ్యా ఇంత పెద్ద పరిశ్రమ వస్తుంది, ఆన్ గ్రౌండింగ్ స్టాఫ్ కానీ, గార్డెనింగ్ కానీ, హౌస్ కీపింగ్ కానీ, డ్రైవర్లు కానీ, ప్లంబర్లు కానీ, లేకపోతే పెయింటర్లు కానీ ఈ ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా. ఉద్యోగాలు కనీసం ఇవ్వకపోతే పోయారు. దాదాపుగా 60 లక్షల మంది ప్రయాణం చేస్తారు ప్రస్తుతానికని అంటున్నారు. భవిష్యత్తులో 1,50,00,000 మంది ప్రయాణం చేస్తారు సంవత్సరంగా అని చెప్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో నెల్లిమర్ల, భోగాపురం, పోస్పాట్రాగా, డెంకాడ మండలంలో కనీసం కార్లు కొనుక్కోవడం కోసం లోన్లు ఇప్పించండి బ్యాంకుల నుంచి. మహిళలకి అనేక సంఘాలు ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించండి. ఈ రుణాలు ఇప్పిస్తే వాళ్ళు తయారవుతారు కదా. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు, అట్లాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మాన్సాస్ నుంచి, జిఎంఆర్ నుంచి 136 ఎకరాలతోటి ఏవియేషన్ హబ్బు విశాఖపట్నంలో పెట్టారు. ఎవరు వెళ్తారు ట్రైనింగ్కి? మా పిల్లలు రాకపోతే ఎందుకు మీరు అక్కడ పెట్టి? మా ఉత్తరాంధ్ర నుంచి ఒక డ్రైవర్ కాకపోతే ఎందుకు విమానాశ్రయం పెట్టి?
మా ఉత్తరాంధ్ర నుంచి ఇక్కడ ఉపాధి ఇవ్వకపోతే ఎందుకు మీరు విమానాశ్రయం పెట్టి, కాబట్టి విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎన్ని ఉద్యోగాలు ఇస్తుంది, ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది, ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పాలని చెప్పి విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా కోరుకుంటున్నాను. ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలే బలం, గ్రామాభివృద్ధికి సర్పంచులు ముందుండాలి. జెడ్పీ చైర్మన్ చిన్నశ్రీను మార్గదర్శనం. అమరావతి బిల్లుకు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్, ప్రజాప్రతినిధులు హర్షం వెల్లువ. భోగాపురం విమానాశ్రయం, స్థానిక యువతకు ఉద్యోగాలే ప్రధాన డిమాండ్, ప్రజా సంఘాల డిమాండ్. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.